యాసంగి పంటలకు నిజాంసాగర్ ప్రాజెక్టు సాగునీటిని విడుదల చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు సాగునీటిని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే నిజాంసాగర్ ప్రాజెక్టుకు విశిష్టత ఉందని, అటువంటి ప్రాజెక్టును సందర్శించడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ శాఖను నాశనం చేసిందని, 1.81 లక్షల కోట్ల ఖర్చుతో తెలంగాణను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుని ఖర్చు చేసి సాధించిందేమీ లేదని విమర్శించారు. గత హయాంలో నిర్మించిన కాళేశ్వరం ద్వారా నామమాత్రపు పంట సాగైతే దేవాదుల, కల్వకుంట్ల, నెట్టింపాడు, భీమవాదుల, కోయిలకుంట్ల ప్రాజెక్టులు నాశనమయ్యాయని విమర్శించారు. కాళేశ్వరం నుంచి చుక్క నీటిని వాడుకోకుండా దేశంలోనే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక వరి పంటను పండించామని తెలిపారు. తాము మాత్రం తమ సిద్ధాంతం ప్రకారం తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట సాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీంతో పాటుగానే ఈసారి రైతులు పండించిన వరి పంట కొనుగోలులో ఎలాంటి ఆటంకం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసి 3 రోజుల్లో డబ్బులను వేశామని అన్నారు. గతంలో మాట ఇచ్చిన విధంగా సన్నాలు పండించిన రైతులకు 500 బోనస్ అందించామన్నారు. సన్నాలకు బోనస్ కేవలం వానకాలం పంటకు మాత్రమే కాదని, తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు సన్నాలకు బోనస్ అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ఇక నుంచి పంట బీమాతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు. నిజాంసాగర్ నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని, పంటలకు నీరు ఆన్ ఆఫ్ పద్ధతిలో అందిస్తామన్నారు. నాగమడుగు ప్రాజెక్టుకు తగినన్ని నిధులిచ్చి త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. దీంతో పాటుగానే అంతర్రాష్ట్ర ప్రాజెక్టు లెండి నిర్మాణం పూర్తి అవ్వడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పనులు సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత 10 ఏళ్ల అధికారంలో ఉన్న ప్రభుత్వం హయాంలో నిరుద్యోగం పెరిగితే తాము 10 నెలల కాలంలో 55,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, స్థానిక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో పాటు రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇలా కామారెడ్డి, నిజాంసాగర్ కింద ఈ లిఫ్ట్లు పెద్దలు చెప్పిన విషయాలే కాదు, ఎక్కడైనా నీళ్లుండి కాస్ట్ బెనిఫిట్ రేషియో వర్కౌట్ అయ్యి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టి రాష్ట్రంలో వస్తుంటే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గా టేకప్ చేస్తాము అని చెప్పి స్పష్టంగా హామీ ఇస్తున్నాం.